హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్బీఐ మరొక శుభవార్త అయితే చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. మనలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు అయితే కనుక ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 2 నుంచి 3 అకౌంట్లు అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో చాలా వరకు కూడా మినిమం బ్యాలెన్స్ లేక పెనాల్టీలు అయితే కనుక బ్యాంకులు అయితే వేస్తూ ఉంటాయి. ఇప్పుడు దానిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వివరాలు చూస్తే భారతదేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అందులో ఉద్యోగాలు చేసే వారితో పాటు సాధారణ ప్రజలు, రైతులు, కార్మికులు ఇలా అందరూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంక్ అయితే దానికి పెనాల్టీ ఛార్జీలను విధిస్తూ ఉంటుంది. అంటే మినిమమ్ 500 నుంచి 1000 మెయింటైన్ చేయకపోతే మళ్ళీ పెనాల్టీలేస్తున్నారు. ఈ విధానం బ్యాంకు ఖాతాదారులకు తలనొప్పిగా మారిపోయింది. అయితే ఈ విధానానికి చరమగీతం పాడడానికి ఆర్బీఐ అయితే సన్నద్ధమైపోయింది. ఇక నుండి సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ 0 ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు విధించే ఛార్జీలను అయితే గనుక నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. గతంలో కూడా ఈ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్ధతిని పాటిస్తున్నాయి. ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్ తన ఉద్యోగాన్ని మార్చుకున్నప్పుడు, అంటే కొంతమంది శాలరీస్ అకౌంట్స్ గానీ ఏదైనా పని మీద అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆ ఉద్యోగం మారినప్పుడు మరి ఏ కారణాల వల్లన్నా బ్యాంక్ అకౌంట్ మార్చుకున్నట్టయితే కనుక తన బ్యాంక్ అకౌంట్ కూడా మారిపోతుంది. అయితే పాత బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని చెప్పేసి దాని మీద పెనాల్టీలను అయితే విధిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క సిబిల్ స్కోర్‌లు అవి కూడా తగ్గిపోతూ వస్తుంటాయి. ఇక నుండి అయితే గనుక ఎలాంటి ఛార్జీలు విధించడానికి వీల్లేదని చెప్పేసి ఆర్బీఐ అన్ని బ్యాంకులకి కూడా ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది.